ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 9వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 9వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, పూర్తి కాని పనులను కానీ ఏదైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడే అవకాశం లభిస్తుందండి. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ తెలివైన నిర్ణయాల వలన మీరు మరింతగా రాణించే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆర్థికంగా కూడా ఎంతో చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయం తాలూకు లావాదేవీలను ఎంతో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. తెలివైన వ్యవహారాలను నడుపుతూ 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టే విషయంలో కూడా అతి జాగ్రత్తగా మీ వ్యవహార శైలిని ఉంచుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం, అన్ని విషయాలలోనూ కూడా లాభం పొందే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. పనిలో కాసింత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా అన్నిటినీ కూడా ఎంతో చకచక నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే మీపై ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి వ్యక్తిగతమైనవైనా ఉండొచ్చు, వృత్తిపరమైనవైనా ఉండొచ్చు. అటువంటి వాటన్నిటిని కూడా అంటే మీరు ఒప్పుకున్న ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా, తెలివిగా, చకచక నూతన ఉత్సాహంతో పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా అందరితోనూ కూడా ఆదరణ అభిమానాలతో మాట్లాడటం కానీ, చక్కగా అందరితోనూ మన్ననగా ఉండటం కానీ, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయటం వలన మీకు మరింతగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంటే అందరూ కూడా మీతో ప్రేమానురాగాలతో చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా లభిస్తుందండి. ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా చక్కగా మీ చేతనైనంతలో సహాయం చేసి పంపించగలుగుతారు. ఆర్థిక సహాయమైనా అయ్యుండొచ్చు, లేదంటే మాట సహాయమైనా అయ్యుండొచ్చు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎక్కడైనా రావాల్సిన డబ్బు కానీ, లేదా లావాదేవీలు కానీ ఇట్లాంటివేవైనా ఉంటే అవి కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవటం వల్ల మీ పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా మీ పొదుపు నిల్వలని పెంచుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా డబ్బును పొదుపులో ఉంచుకోవడం, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో పెట్టుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతారండి. అలా చేయడం వల్ల కూడా మీకు భవిష్యత్తులో అది ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎంతో చక్కగా చురుగ్గా వ్యవహరించగలుగుతారండి. రహస్యాల విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఏ విషయాన్ని 10 మంది ముందు చర్చించడం కానీ, అంటే వ్యక్తిగత వ్యవహారాలు ఎవరికైతే ఏదైతే చెప్పకూడదో అట్లాంటి విషయాలలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండగలుగుతారండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు రానున్న భవిష్యత్తులో కొంతవరకు మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండబోతుందండి. ఎవ్వరికీ లేదనకుండా అన్ని విషయాలలోనూ కూడా మీ వంతుగా వారికి ఏదైనా మాట సహాయం కానీ ఇట్లాంటివి చేసే సందర్భంలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అయితే ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎదుగుదలను చూడగలుగుతారు. చక్కగా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచాలని, నువ్వు అలా చెయ్యకూడదు, లేకపోతే ముందుకు వెళ్ళడం వలన నీకు ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది, ప్రతి విషయంలోనూ ముందుకెళ్ళిపోతున్నావు, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివి మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలైతే పలికే సందర్భం అయితే ఉండొచ్చండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు మీరు వారి మాటలను పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద చక్కటి అవగాహనతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయడం వలన మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఈరోజు ఎంతో బాధ్యతగాను, చక్కటి లాభాలతో పూర్తి చేసుకోగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, లేదా వృత్తి వ్యాపారాలలో మరింతగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరూ కూడా ఈరోజు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఆ దిశగా ఏదైనా నిర్ణయాలను తీసుకోవటం, ఆ దిశగా ఏదైనా
మీరు కొంత అభివృద్ధిని చూడటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ గూడా మీ పట్ల ఎవరైతే అభిమానంగా ఉండే వ్యక్తులు అంటే మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాట మంచి జరపటంలో కానీ, వారి సలహాలను తీసుకోవటం కానీ, ఇట్లాంటివి కొంత మీ మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే పనులను మీద కూడా సమయాన్ని కేటాయించుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా ఒక తెలివైన ప్రణాళికలను వేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. కొత్త లాభాలను చూసే విధంగా కూడా నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అన్న ఆలోచన కూడా ఈరోజు మీలో ఉంటుందండి. అంటే నూతనంగా వ్యాపారాలను అభివృద్ధి పరచాలని కానీ, లేదా వృత్తిలలో ఇంకా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కానీ, అంటే లాభాలను పెంచుకునే విధంగా పెట్టుబడులను పెట్టాలని గానీ, ఇట్లాంటివి ఆలోచనలతో మీరు మరింతగా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉండబోతుందండి. అట్లా చేసిన వాటినన్నింటినీ కూడా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ అంటే దూరదృష్టితో రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ప్రణాళికలను వేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అంటే ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకోవటం కాకుండా, ఒక సునిశితమైన ప్రణాళికతో చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా మీరు చక్కగా వారికి సలహాలను ఇవ్వటంలో కానీ, వారిని ఒక జాగ్రత్తగా ముందుకు నడిపించే విధానంలో కానీ, వారికి కూడా మీకు మీ వంతుగా మీరు చక్కటి సలహాలనిస్తూ ముందుకు నడిపించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో అభివృద్ధిని చూడగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత కష్టసాధ్యమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయకుండా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ పెట్టుబడి మరింతగా రాణించే విధంగా చక్కటి సలహాలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రత్యేకంగా మీ ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో వెళ్తూ చక్కటి సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో చక్కటి ప్రణాళికలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంత పనిభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలలో అతి చురుకుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా చక్కబెట్టుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి అన్ని విషయాలను చర్చిస్తూ చక్కటి నిర్ణయాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు బాదోడుగా ఉండగలుగుతారండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ భాగస్వామితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీకు భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగడం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.